హలో ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వొకేషనల్ ట్రైనర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి. వొకేషనల్ ట్రైనర్లో భాగంగా అయితేనండి మనకి ఐటీఎస్ అనే పోస్ట్ నుంచి అయితేనండి మనకి ఒక ఆర్డర్ కాపీ అయితే అప్డేట్ అయితే వచ్చిందండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కసారి ఈ వీడియోలో 2 నిమిషాలు తెలుసుకుందామండి. మొట్టమొదటిగా పోస్ట్ నేమ్ విషయానికి వచ్చేపాటికండి వొకేషనల్ ట్రైనర్ ఐటీఎస్ అండి. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేపాటికి 12th ఫిబ్రవరి 2025 లోపు అయితే జాయినింగ్ అయితే అవ్వాలండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల 24,000 రూపాయలు అయితే ఇస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ అలాగే డిడక్షన్స్ కూడా ఉంటాయని ఇందులో చెప్పారండి. సో గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇది ఏ అకాడమిక్ ఇయర్ అండి. సో ఇక్కడ మనకి 2024 to 25 అకాడమిక్ ఇయర్ కింద అయితేనే మనకి పోస్టింగ్ అనేది అయితే రావడం జరిగిందండి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితేనండి 2024 to 25, 29, 11, 2024న ఎస్ఎస్ఏ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం అయితే ఇక్కడ మనకి ఈ పోస్టులు అయితే భర్తీ చేసినట్టు మనకి స్పష్టంగా అయితే తెలియజేయనున్నారండి. ఇందులో భాగంగా ఈ పోస్టులు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఈ పోస్ట్ కాకుండా వేరే పోస్ట్ అంటే వేరే జాబ్ చేసుకుంటే లేదండి. ఇది ఫుల్ టైం పోస్ట్ కాబట్టి మీరు ఈ పోస్ట్ ఈ ఉద్యోగాన్ని చేయాలి, వేరే 2 ఉద్యోగాలు చేసుకుందామంటే అది అవ్వని పని అండి. ఒకవేళ తెలిస్తే అది టెర్మినేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరు గనక ఈ జాబ్ నుంచి క్విట్ అవ్వాలి అనుకుంటే 30 రోజులకు ముందు అంటే ఒక నెల రోజుల ముందుగానే మనం ఈ కంపెనీకి అయితే ఇన్ఫామ్ చేయవలసి అయితే ఉంటుందండి. సో ఇవి కంటిన్యూగా ఉంటాయా ఉండవా అంటేనండి ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పారండి, ఇదంతా మీ బిహేవియర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుందండి. సో మీ బిహేవియర్ పరంగా బాగుంటే మీరు కంటిన్యూగా చేసుకోవచ్చు. సో మీలో ఏదైనా తేడా ఉంటే అది పై వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని తీసేసే అవకాశం ఉందండి. మీకు తీసేస్తున్నాము తీము అని ఏమీ చెప్పరండి, డైరెక్ట్గా వచ్చి వాళ్ళకి తెలిస్తే ఒకసారి ఎంక్వైరీ చేసి మిమ్మల్ని పోస్ట్ని అయితే బయటికి తీసేస్తారండి. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అండి, గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు. సో గుర్తుపెట్టుకోండి అండి, గవర్నమెంట్ జాబ్ అని చాలామంది అనుకున్నారు, గవర్నమెంట్ అయితే కాదండి. మనకు వచ్చిన ఆర్డర్లు స్పష్టంగా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ అక్నాలజ్మెంట్ ఒకసారి ఉందో చూడండి. ఇక్కడ ఒకసారి మీరు చూడండి అండి, ప్యూర్లీ ప్రైవేట్ జాబ్ అండి. సో వీళ్ళు ఐటీఆర్సీ టెక్నాలజీ కింద అంటే ప్రైవేట్ కంపెనీ ఉంది కదండి, దాని కింద అయితే పనిచేస్తున్నారు. సో వీళ్ళు ఎడ్యుకేషన్కి పిల్లలకి చెప్పాలి కాబట్టి నాకు తెలిసినంత వరకు వీళ్ళు 9th వాళ్ళకి 10th వాళ్ళకి అదే వాళ్ళు ఉన్న స్కూల్లో కనుక ఇంటర్ ఉంటే వాళ్ళకి కూడా వీరు ఎడ్యుకేషన్ చేయడం అయితే ఉంటుందండి. సో రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితేనండి 10th క్లాస్ వాళ్ళకి వొకేషనల్ కోర్స్ కూడా ఫ్రీ పబ్లిక్ టైం టేబుల్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. సో మీరు 10th వాళ్ళకి కనుక క్లాసెస్ చెప్తే వాళ్ళు వొకేషనల్ ట్రైన్ ఎగ్జామ్స్ రాయాల్సి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, మీరు గనక దూరంగా ప్లేస్ వస్తే అది ఆలోచించి మరి ముందుకు స్టెప్ వేయండి. సో దగ్గరగా ఉన్న వాళ్ళు అది మీ ఇష్టం అండి, జాయిన్ అవ్వచ్చు, తప్పేమి కాదు. సో శాలరీ కూడానండి సో కంపెనీ ఏదైతే బేస్ అయి ఉంటుంది అది నెలకి వెంటనే ఇప్పుడైతే పడుతున్నాయని అంటున్నారు. సో కొన్ని కంపెనీస్ బట్టి నెల 2 నెలలు కూడా అయ్యే అవకాశం ఉందంటున్నారు. సో మరి అది కూడా మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. సో మీ బిహేవియర్ బాగుండి అంతా బాగుంటేనండి హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ ఆర్డర్ కాపీ చూసారో ఇందులో నాకు చాలా డౌట్స్ అయితే వచ్చినాయండి. నోటిఫికేషన్ అప్పుడు రిలీజ్ అయినప్పటి నుంచి పేపర్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దగ్గర నుంచి సో ఇందులో ఉన్నటువంటి ఆర్డర్స్ వల్ల ఏదైతే ఉందో నాకు చాలా డౌట్స్ అయితే రేజ్ అయినాయి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంటూ నేను గ్యాదర్ చేస్తున్నానండి. ఇప్పుడు నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో అవన్నీ గ్యాదర్ చేసి నాకు తెలిసిన పూర్తి అప్డేట్ అనేది మీకు ఇస్తానండి. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది కరెక్టా రాంగ్ అనేది మీరు డిసిషన్ తీసుకొని మనం పైకి అప్డేట్ ఇచ్చేలా చూద్దామండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆర్డర్ కాపీ వచ్చిందండి. నెక్స్ట్ టైం నాకు తెలిసి 2nd వాళ్ళకి వస్తుంది, ఆ తర్వాత 3rd వాళ్ళకి కూడా వస్తుందండి. సో ఈ ఆర్డర్ కాపీ మీరు చూసారు కదండి, మ్యాక్సిమం ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఆర్డర్ కాపీ అనేది. సో ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా మీకు కంపెనీ చేంజ్ అవ్వచ్చు, అలాగే పైన ఉన్నటువంటి బ్రాంచ్ ట్రేడ్ చేంజ్ అవ్వచ్చు, కానీ మిగతాదంతా ఇలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది బయటికి కూడా తీసుకురాకూడదు, కానీ కొంచెం నేను తప్పదు మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ డేటా ఏదైతే ఉందో అది పూర్తిగా హైడ్ చేసి మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. అలాగే ఎంతమందికి అయితే ఆర్డర్స్ వచ్చినాయో సో వాళ్ళు కూడా కింద కామెంట్లో పెడితే మన వాళ్ళందరూ కూడా ఒక ఐడియా వస్తుందండి. అలాగే 2nd వాళ్ళు కూడా కంగారు పడొద్దండి, మీకు కూడా వస్తున్నాయండి, 3rd వాళ్ళకి కూడా వస్తాయండి. కానీ టైం టేకన్ ప్రాసెస్ అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.